ఉంటే నీకు నీ గుడారానికి ఏ తెగులు సమీపించదు, నీకు ఏది తక్కువ కాదు, అపాయం ఏమీ లేదు కదా. ఇంకా అంటాడు, నీ పాదములకు రాయి తగలకుండా వారు దేవదూతలు అనే వాళ్ళు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురు. ఎంత గొప్ప అవకాశమో మానవుడికి. దేవుని ప్రేమ చూడండి. మనం సరిగా ఆయనను ఆశ్రయించకనే కష్టాలు తెచ్చుకుంటున్నాం, ఇబ్బందులు పడదు. అంటే ఇదేం పాస్టర్ మరి విశ్వాసులకే కాదు, మరి పాస్టర్లకి కష్టాలు రావట్లేదంటే ఈ పరీక్షలు వేరమ్మవు, పరీక్షలు వేరు. కానీ మన డబ్బు నాశనం అయిపోతుంది, మన కుటుంబం పతనం అయిపోతుంది అంటే మాత్రం ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. నేను చెప్తున్నాను కదా, ఒకప్పుడు నాకు కష్టం వచ్చింది, ఈ ఊర్లోనే పెద్ద అవమానం. నేను ఇక్కడికి వచ్చాను, ఈ ఊర్లోనే పెద్ద అవమానం. 3 రోజులు ఆవిడ వచ్చి నన్ను గోల చేసింది, ఏడుస్తుంది. నాకు డబ్బులు ఇస్తే నేను పోతానంటుంది, ఇంట్లోకి రమ్మంటే రావట్లేదు. దారి పోయేవాళ్ళ కల్లా ఈ చెట్టు కింద కూర్చొని, మా ఇంటి ముందుకి గానుగ చెట్టు కింద కూర్చొని వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి ఏడుస్తుంది, చెబుతుంది. వాళ్ళు ఎవరు రూపాయి ఇచ్చారా? లేదు. కానీ నేను ఏం చేయాలి ప్రభువా, నేను దేవుని నీ పని కోసం వచ్చాను, ఏమేమి ఆమెకి ఇవ్వాల్సిన డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుంది, ఏం చేయమంటావు ప్రభువా? ఆవేశం కట్టలు దిగిపెట్టట్టుంది, కొడదామనిపిస్తుంది, ఏం చేయమంటావు ప్రభు అంటే, నువ్వు ప్రశాంతంగా ఉంటురా, నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నాడు. నిజంగా ఆ సమయంలో నాకు వచ్చిన ఓర్పు నాకు పలు ఆశ్చర్యం వేస్తుంది. అసలు నిజంగానే నాకు అనిపించింది, అతిశయం కాదు, కానీ దేవుడు నాకు పరీక్ష పెట్టాడు. మీకు వచ్చినాయో లేదు పరీక్షలు నాకు తెలియదు, మీకు పరీక్షలు వచ్చినాయో రాలేదు నాకు తెలియదు, నన్ను మాత్రం పరీక్ష పెట్టాడు. నేను అనుకున్నా, దేవుడు ప్రశాంతంగా ఉండమన్నాడంటే నాకు ఇది పరీక్షే, కానీ దేవుడే దీన్ని ఎట్లా తీసేస్తాడు అనుకున్నాను. అదిగో 5 గంట 3 నెలలు గడిచిందో లేదో, ఆ ఒప్పు ఒక్క దెబ్బతోటి పోయింది. హల్లెలూయా, పోయింది ఒక్క దెబ్బతోటి. మళ్ళీ ఇప్పుడు ఫోన్ కూడా లేదు. మొహం చెల్లాలి కదా ఫోన్ చేయాలంటే. దేవుని పిల్లరా చూడండి, పాస్టర్లకు కూడా వస్తాయి, కానీ ఆ వచ్చే అట్లాంటి శ్రమల వల్ల 200 మేలే కలిగింది, కానీ కుటుంబం పతనం అవడం అయితే ఉండదు. కానీ కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, మన డబ్బులు వ్యర్థమైపోతున్నాయి, నాశనం మనం చూస్తున్నాము అంటే ఖచ్చితంగా మనము దేవుడిని ఆశ్రయించట్లేదు. దేవుని ఆయన్ని ఎలాగ ఆశ్రయించాలో, ఆయనకి ఎట్లా ఇష్టంగా ఉండాలో అలాగ ఉండడం మనకి చేత కాకనే మనం ఇన్ని శ్రమలు తెచ్చుకుంటున్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లారా, కీర్తన గ్రంథము 128వ అధ్యాయం 128వ అధ్యాయం మొత్తం చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవలో నడవాలట. ఆయన ముందు నడుస్తుంటాడు, ఆయన త్రోవలో మనం నడవాలి, ఆయన చూపించిన మార్గంలో నడవాలి. అలాగే నడిచేవాడు ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. చెప్పానా? మన చేతుల కష్టార్జితం వ్యర్థంగా పోతుంది అంటే, మన కష్టపడ్డ సొమ్ము వ్యర్థమైపోతుంది అంటే నువ్వు సరిగా దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. దేవా నువ్వే నాకు ఆశ్రయం అని ఆయన నివాస స్థలంగా నువ్వు చేసుకోవట్లేదు, ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించట్లేదు. అందుకే నీ కష్టార్జితం వ్యర్థమైపోతుంది. ఇక్కడ అంటాడు, ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు. అంటే బయటకు పోదు, వ్యర్థంగా పోదు. అర్థమైందా? డబ్బు రూపంలో వచ్చింది, కొన్నాళ్ళకి ఆస్తి రూపంగా మారి, ఒక ఇల్లు, పొలమో, పశువులో ఏదో కొంటావు, ఆస్తి రూపంలో ఉంటుంది, కానీ నీ డబ్బు ఎక్కడికి పోదు. పోయినట్ట. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి ఒక పశువుని కొన్నావు, 100 లేదా 10,000 పెట్టి ఒక పశువుని కొన్నావు, డబ్బు పోయింది, కానీ పశువు ఉందిగా, నువ్వు నష్టపోయానట. కానీ 1 సంవత్సరం దాన్ని మేపు 10కి 20 తెచ్చింది, అది లాభమే. అవునా కదా? ప్రియమైన పిల్లరా, మనము దేవుని శక్తిని ఆశ్రయించే వాళ్ళగా ఉండాలి. చూడండి, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోగట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె పాచగా కళకళాడుతుంటే, నీ ఇంట్లో పిల్లలు ఎప్పుడు ఏ రోగం ఎరగరు, వాళ్ళు అదేందో తెలియదు. నిజంగా నా కుటుంబ విషయం నేను సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను, చిన్న సాక్ష్యం. మా పిల్లలకి ఎప్పుడు కూడా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఇదిగో 100 రూపాయలు ఫీజు కట్టాము, డాక్టర్ ఫీజు కట్టాము ఒకనొకప్పుడు అని మేము అనుభవించిన బాధ లేదు చిన్నతనం నుండి కూడా.